ఉత్తరప్రదేశ్లోని అదొక హై క్లాస్ ఏరియా. ఉత్తరప్రదేశ్ బలరాంపూర్లో అదొక హై క్లాస్ ఏరియా. అర్ధరాత్రి ఒక అమ్మాయి తనని వెనకాల నుంచి 2-3 బైక్స్ వేసుకొని కొంతమంది వ్యక్తులు వేటాడుతూ వచ్చారట. సో తన మేనమామ ఇంటికి వెళ్ళింది. తన ఇంటి దగ్గర నుంచి మేనమామ ఇంటికి వెళ్ళింది. సుమారుగా కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ ఇంటికి, వాళ్ళు ఉండేటువంటి నివాసానికి. సో రాత్రి అయింది, కొంత ఒంటరిగా వస్తుందట ఇంటికి. తన ఇంటికి వస్తున్నటువంటి ఆ క్రమంలో మధ్యలో కొంతమంది వ్యక్తులు తనని వేటాడడం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. 21 ఏళ్ళటువంటి ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆ అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైందట. ఏకంగా హై క్లాస్ ఏరియా, చాలా రిచెస్ట్ అఫీషియల్స్ ఉన్నటువంటి ఏరియా అది. సో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు 2 వాహనాల పైన 2-3 బైక్స్ పైన ఆ అమ్మాయిని వెంటాడుతూ ఆమెను పరిగెత్తించారట. ఆమెని అడ్డుకొని బైక్ పై ఎక్కించుకొని వెళ్ళి అటున్నటువంటి కొన్ని పొదల్లో తనని తీసుకువెళ్ళి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారట. మరుసటి రోజు అదే రోజు సాయంత్రం ఆ అమ్మాయి ఎంతకీ తమ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు వీళ్ళ తల్లిదండ్రులు. సో తల్లిదండ్రుల కంప్లైంట్తో పోలీసులు ఈ యొక్క కేసుని కొంత సీరియస్గా తీసుకున్నారు. సో రాత్రంతా ఆ అమ్మాయి ఆచూకీ లభించలేదు. కొద్దిసేపటి తర్వాత తెల్లవారుజామున ఆ సమీపంగా ఉన్నటువంటి ఒక చెట్ల పొదల్లో, అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఒక ఎస్పీ నివాసానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలు అవన్నీ కూడా. సో ఎస్పీ నివాసం ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఎస్పీ నివాసం పక్కన ఒక చెట్ల పొదల్లో ఈ అమ్మాయి కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కనిపించింది. సో వెంటనే తనని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సామూహిక అత్యాచారానికి గురైంది అన్నట్టుగా ఆ సీసీటీవీ విజువల్స్లో ఒకటి, ఆ తర్వాత తన మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా అదే విషయం బయటపడింది. 21 ఏళ్ల ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆ అమ్మాయిని రాత్రి సమయంలో తన మేనమామ ఇంటి నుంచి తమ ఇంటికి వెళ్తోంది. కిలోమీటర్ దూరం మాత్రమే ఒక హైలీ స్టాండర్డ్ అఫీషియల్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో నుంచి తను పరుగులు పెట్టడం ఒక సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది. 2-3 వాహనాల పైన వచ్చి తనని వెంబడించారు. తన బలవంతంగా వాహనం పైకి, అంటే ఆ 2 వీలర్ పైన ఎక్కించుకొని తనను ఒక చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డారు, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో తెల్లవారుజామున తన యొక్క అపస్మరిస్తున్నటువంటి పొజిషన్లో ఒంటిపై బట్టలు లేవు, తన ఒంటిపై గాయాలున్నాయి, అంతా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే తనకు కనిపించింది. సో తను వెంటనే ఆసుపత్రి తరలించారు. రాత్రే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఇక్కడ అమ్మాయి దొరికింది. సో అసలు విషయానికి వస్తే తనని వెంబడించిన వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు పట్టుకునే పనిలో ఉన్నారు. సో ఆల్రెడీ పట్టుకున్నారు. నేపాల్కి పారిపోయేందుకు ప్రయత్నం చేశారట. ఆ నిందితులంతా నేపాల్కి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసులు వారిపై ఏకంగా ఎన్కౌంటర్ కూడా పాల్పడ్డారట. సో ఇద్దరు దాంట్లో చాలా తీవ్రంగా ఎన్కౌంటర్లో గాయపడిపోయి కాళ్లకు బుల్లెట్లు తగిలి, వారిద్దరు కూడా ఎవరైతే ఈ యొక్క దారుణానికి యత్నించారో ఆ ఇద్దరిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా గాయాల పాలంటే కాళ్ళపైన బుల్లెట్ గాయాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరిని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. సో ఏమైనా ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి ఒక ఏఎస్పీ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఏఎస్పీ సెడ్ దాట్ ద ఉమెన్ వాజ్ రేప్డ్ బై మల్టిపుల్ పర్సన్స్ ఆఫ్టర్ ద మెడికల్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ దాట్ అని చెప్తున్నారు ఆయన. సో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకున్నాం తన పైన ఒకరికి ఇద్దరికి మించి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏబుల్డ్ ఉమెన్ వాజ్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ హర్ maternal uncle's house. On the way, she was made to sit by a man on his bike. She was taken to a deserted spot where she was raped. A medical examination was done. We are monitoring the CCTV footage and we have caught the accused persons అని చెప్పి ఏఎస్పీ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకసారి ఆ సంబంధిత పోలీస్ అధికారి ఏం చెప్పారో చూద్దాం. 11/8/2025 को जनपद बलरामपुर के थाना कोतवाली देहात में वारी द्वारा ये सूचना दी गई कि उनकी बहन जो कि मुखबधिर और मंदबुद्धि है उसके साथ दुराचार हुआ है। इस सूचना पर पुलिस ने तत्काल मुकदमा पंजीकृत किया और इसकी विवेचना प्रारंभ की गई। जो जाने के रास्ते थे उन रास्तों पर सीसीटीवी फुटेज देखकर 2 व्यक्तियों के नाम प्रकाश में आए और उन 2 व्यक्तियों को आज रात दौरान पुलिस मुठभेड़ गिरफ्तार किया गया। जो 2 व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम है अंकुर वर्मा पुत्र चंद्रदेव और दूसरा हर्षित पांडे पुत्र प्रयाग दत्त। दौरान पुलिस मुठभेड़ आज इन दोनों को गिरफ्तार किया गया है
और अभी तक जो प्रारंभिक पूछताछ हो पाई है उसमें इन दोनों ने घटना को करना स्वीकारा है और साथ ही साथ जो घटना स्थल है उसे भी पहचान कराने की बात कही है और पुलिस इसमें साक्ष्य इकट्ठा कर रही है और इसमें आगे विवेचना की जाएगी। 11/8/2025 को जनपद बलरामपुर के थाना कोतवाली देहात में वारी द्वारा ये सूचना दी गई कि उनकी बहन जो कि मुखबधिर और मंदबुद्धि है उसके साथ दुराचार हुआ है। इस सूचना पर पुलिस ने तत्काल मुकदमा पंजीकृत किया और इसकी विवेचना प्रारंभ की गई। जो जाने के रास्ते थे उन रास्तों पर सीसीटीवी फुटेज देखकर 2 व्यक्तियों के नाम प्रकाश में आए और उन 2 व्यक्तियों को आज रात दौरान पुलिस मुठभेड़ गिरफ्तार किया गया। जो 2 व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम है अंकुर वर्मा पुत्र चंद्रदेव और दूसरा हर्षित पांडे पुत्र प्रयाग दत्त। दौरान पुलिस मुठभेड़ आज इन दोनों को गिरफ्तार किया गया है और अभी तक जो प्रारंभिक पूछताछ हो पाई है उसमें इन दोनों ने घटना को करना स्वीकारा है और साथ ही साथ जो घटना स्थल है उसे भी पहचान कराने की बात कही है और पुलिस इसमें साक्ष्य इकट्ठा कर रही है और इसमें आगे विवेचना की जाएगी। 11/8/2025 को जनपद बलरामपुर के थाना कोतवाली देहात में वारी द्वारा ये सूचना दी गई कि उनकी बहन जो कि मुखबधिर और मंदबुद्धि है उसके साथ दुराचार हुआ है। इस सूचना पर पुलिस ने तत्काल मुकदमा पंजीकृत किया और इसकी विवेचना प्रारंभ की गई। जो जाने के रास्ते थे उन रास्तों पर सीसीटीवी फुटेज देखकर 2 व्यक्तियों के नाम प्रकाश में आए और उन 2 व्यक्तियों को आज रात दौरान पुलिस मुठभेड़ गिरफ्तार किया गया। जो 2 व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम है अंकुर वर्मा पुत्र चंद्रदेव और दूसरा हर्षित पांडे पुत्र प्रयाग दत्त। दौरान पुलिस मुठभेड़ आज इन दोनों को गिरफ्तार किया गया है और अभी तक जो प्रारंभिक पूछताछ हो पाई है उसमें इन दोनों ने घटना को करना स्वीकारा है और साथ ही साथ जो घटना स्थल है उसे भी पहचान कराने की बात कही है और पुलिस इसमें साक्ष्य इकट्ठा कर रही है और इसमें आगे विवेचना की जाएगी। 11/8/2025 को जनपद बलरामपुर के थाना कोतवाली देहात में वारी द्वारा ये सूचना दी गई कि उनकी बहन जो कि मुखबधिर और मंदबुद्धि है उसके साथ दुराचार हुआ है। అయితే తనొక మూగ అమ్మాయి తన మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తిరిగి తమ ఇంటికి వచ్చేందుకు వస్తోంది. రెగ్యులర్గా వెళ్తూ వస్తూ ఉంటుందట. కిలోమీటర్ దూరం మాత్రమే వాళ్ళు ఉండేటువంటి ఇంటికి, తన మేనమామ ఇంటికి. సో అదంతా కూడా చాలా హై అఫీషియల్స్ ఉన్నటువంటి కాలనీ. సో ప్రస్తుతం మీరు చూస్తున్న సీసీటీవీ విజువల్స్ కూడా రికార్డ్ అయింది అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నివాసం దగ్గర సీసీటీవీ కెమెరాలోనే. సో అమ్మాయిని వేటాడడం చూశారు. అమ్మాయిని వేటాడి తనపై అత్యాచారానికి పాల్పడి, సామూహిక అత్యాచారానికి పాల్పడి అపస్మార స్థితిలో ఉండగా ఒక దగ్గర బుషెస్లో అక్కడ ఉండే ఒక చెట్ల పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున అక్కడ కొంతమంది స్థానికులు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతకంటే ముందే తను మిస్ అయిన రోజే ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇస్తే ఈ రెండు కూడా మ్యాచ్ అవడంతో అమ్మాయిని తీసుకెళ్లి చికిత్స చేస్తే అసలు విషయం బయటపడింది. ఏదేమైనా నడి రోడ్డు పైన అందరూ, అంటే ఆ రోడ్డు పైన చూడండి ఇంకా చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, పక్కన కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. అది హైలీ అఫీషియల్స్ ఉండే ఏరియా. ఇంత ధైర్యంగా ఇంత డేంజరస్గా ఉన్నారు అని అంటే చూడండి, బైక్ పై ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకొని అరవలేదు, కేకలు వేయలేదు, ఏం చేయలేదు, డిఫెండ్ కూడా చేసుకోలేకపోయింది. సో అటువంటి ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డారు కొంతమంది యువకులు. అయితే వారిని నేపాల్కి పారిపోతుండగా యూపీ పోలీసులు పట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేశారు. వారి కాళ్ళకి బుల్లెట్ గాయాలయ్యాయి. వారందరికీ కూడా ప్రస్తుతానికి చికిత్స అందించారు. చికిత్స ఏమో కానీ ప్రస్తుతం ఈ విషయం తర్వాత వారు నిజంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉందంటారా? ఈ సంఘటన బయటపడిన తర్వాత చికిత్స అందించాలి. ఇంకా వాళ్ళకి చాలా కారాగార శిక్షలు, అటు ఇస్లామిక్ దేశ ఎటువంటి శిక్షలు అయితే అమలవుతూ ఉంటాయో ఆ రకంగా బహిరంగంగా నడు రోడ్డు పైనే వీరిని కొంత హతమార్చాలనేటువంటి డిమాండ్ అయితే సమాజం డెఫినెట్గా వినిపించే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఉత్తరప్రదేశ్లోని ఘటన నిజంగా అందరినీ కూడా కొంత కలవరపాటు గురి చేస్తోంది. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని చాలా దారుణంగా వేటాడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సో ఈ సంఘటన పైన సోషల్ మీడియాలో కానివ్వండి, మరి ముఖ్యంగా ప్రభుత్వాల్లో ఎటువంటి చర్చ జరుగుతుందో అప్డేట్స్ ఏంటి? సభ్య సమాజం తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్ లోనే బాల్రాంపూర్ లో జరిగింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ అనగానే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షతో పాటు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. కానీ అలాంటి రాష్ట్రంలోనే ఒకవైపు దివ్యాంగురాల పైన సామూహిక అత్యాచారం అనేది లేటుగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రోజు ఈ ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. బాలికరాలు ఒకవైపు తన మేనమామ ఇంటికి రోజు తరచుగా వెళ్లి వస్తూ ఉంది. తన దివ్యాంగురాలు తను సోమవారం రోజు తన
ఇంటికి మేనమామ ఇంటికి వెళ్ళింది. మేనమామ ఇంటికి వెళ్తే తను రిటర్న్ లో తన ఇంటికి వెళ్లే సమయంలోనే అది గమనించినటువంటి ఎవరైతే ఇప్పుడు యువకులు ఉన్నారో ఆమెని పక్క ఆమెను రోడ్డు పైనే నడి రోడ్డు పైన ఆమెను వెంబడించి మరి ఆమెను తీసుకెళ్లి ఏదైతే పోలీసు అవుట్ పోస్ట్ ఉంటుందో అవుట్ పోస్ట్ సమీపంలోనే ఆమెను అత్యంత దారుణంగా ఒకవైపు లైంగికంగా వేధించినట్టు కూడా ఒకవైపు మానభంగం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం కూడా ఒకవైపు అమ్మాయి తిరిగి రాలేదంటూ కూడా అటు కుటుంబ సభ్యులు వెతుకడం ప్రారంభించారు. వెతుకుతున్న క్రమంలోనే తన అవుట్ పోస్ట్ దగ్గర చాలా దారుణమైన పరిస్థితిలో స్పృహ తప్పిపోయింది. వెంటనే తనని హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించాక వైద్యం అనంతరం స్పృహలోకి వచ్చాక తనని ఎవరో వెంబడించి ఈ విధంగా చేశారని ఒకవైపు తను చెప్పిన అనంతరం తనపై వైద్య పరీక్ష నిర్వహించాక అత్యాచారం జరిగినట్టు ఒకవైపు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించడంతో అక్కడటువంటి సీసీ కెమెరాలు కావచ్చు వాటినన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువకులు వాళ్ళందరూ కూడా వెంటనే నేపాల్ పారిపోయేందుకు కూడా వాళ్ళు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళని వెతుకుతున్న క్రమంలోనే వాళ్ళు కనిపించగానే ఎన్కౌంటర్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో ఇద్దరు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవైపు పోలీస్ అవుట్ పోస్ట్ లోని ఇది అవ్వగా ఆ విధంగా పోలీసులు ఏ విధంగా మొత్తం కూడా హై అఫీషియల్ ఏరియా అన్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువగా అఫీషియల్స్ ఉంటారు, నిరంతరం సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఆన్లోనే ఉంటాయి. ఇంకోవైపు ఎప్పుడు కూడా 24/7 అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది. కానీ అలాంటి అక్కడ ఆ ఏరియాలోని ఈ విధంగా జరుగుతుంటాయి. ఏ విధంగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు వాళ్ళందరిపైన ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా అత్యంత దారుణంగా ఏదైతే పొదలోకి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా చేసే ఖచ్చితంగా ఉడిశిక్ష వేయాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడే వాళ్ళందరినీ కూడా వెట్టే క్రమం ప్రస్తుతం అయితే పోలీసులు దీనిపైన ప్రస్తుతం అయితే కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది ప్రధానంగా జిల్లా మెజిస్ట్రేట్ అదేవిధంగా ఎస్పీ ఉండే బంగారు పక్కనే ఈ అత్యాచారం జరగడంతో అయినప్పటికీ ఇంత లేటుగా వెలుగులోకి వచ్చింది వాళ్ళు గుర్తించలేకపోవడంతో పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాల వరకు పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళన నిర్వహించి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ ఇటు బాధిత కుటుంబ సభ్యులుగా పెద్ద ఎత్తున చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అంటే ప్రస్తుతం కీలకంగా మారింది. తను తీసుకెళ్ళినటువంటి ఏవైతే సీసీ ఫుటేజ్ ఉంటాయో వాటిని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె వెంబడించి తీసుకెళ్ళినట్టు పోలీసులు కూడా గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం కూడా ఈ ఘటన అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళనైతే విచారించిన గతంలో ఏమైనా ఉన్నదంటూ కూడా ప్రస్తుతం అయితే విచారణ చేసిన మొత్తం మీద ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఒక సంచలనంగా అయితే మారింది మనోజ్.